కావాలండి. అప్పు నేను ఎట్లా ఇస్తాను మేడం మీకు? ఓకే ఓకే షుగర్, కాఫీ, బటర్, ఐస్ క్రీమ్ అన్ని కలిపి నాకు ఏదైనా వెరైటీ కొత్త కావాలి. ఓకే అన్నీ కలిపి ఇస్తా. అవును, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? యాక్చువల్గా కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అన్ని కలిపి మనం చేస్తుంటాం అనమాట. ఓకే, సినిమాలు చూస్తుంటారా మీరు? హీరోయిన్ ఇక్కడ, అర్థమైందా? హీరోయినా? అమ్మో మేడం, హీరోయిన్ అంటే ఈ రోజు మినిమం 1000 రూపాయలు వసూలు అయితే మనకు. మేడం మీరు ఈయన కూర్చోరి, మీకు నేను ఒక 5 minutesలో ఒక స్ట్రాంగ్ కాఫీ కల్పిస్తా మీకు. మా ఏదవాళ్ళు ఇంకా రాలేదంటే ఈరోజు మనం ఎట్లయినా పైసలు వసూలు చేయాల్సిందే మేడం, కాఫీ కలిపాల్సిందే. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను మీ చిన్నాడు, మీ పెద్దోడు. తెలుసు కదా మన దేయం, మన గేయం, మన ఏము, మన గోలు ఏంటి? మన ఏము, మన పిఎము అన్ని ఒకటే. ఏము దాని టీ కొట్టుకి ఎవరు రాకూడదు. రాజమౌళి సమర్పించు. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఒకసారి దాని టీ కొట్టుకి ఎవరైనా వచ్చారని చూద్దాం పద. ఏంద్రా ఉల్ఫాగాలు గిట్లా చిరు? నువ్వు చేసేదే కాకుండా నీకు పని మనిషి, ఈ టీ కొట్టుకి మళ్ళీ ఆ ఒక పని మనిషి కొడుకు. మళ్ళీ ఇంగ్లీష్ దీనికి. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరో తెలుసా? ఎవరు? హీరోయిన్. హీరో హీరోయిన్ అంట. ఏమైంది సోదరా? ఇది హీరోయిన్ అంటే హీరో అవుటేనా? అంటే ఇది నేను అవుట్ అంటున్నావా? అంతే కదా. ఇది ఏంటి మొఖం అలా పెట్టావు? నాకు ఒంట్లో పల్లప్పుడు ఇంత బాధపడలేదు బ్రో. ఇది హీరోయిన్ ఏంటి బ్రో? ఎక్స్క్యూజ్ మీ, రాధేశ్యామ్ అడిగారు తెలుసా? డేట్ లేక ఇవ్వాలా నేనే? ఇచ్చుంటే వాళ్ళకి డేట్స్ ఉండకపోతే తెలుసా నువ్వు? షట్ అప్. టాకింగ్ అంటుందంటే అప్పరా కుదరమ్మా నువ్వు. కాస్ట్యూమ్స్ ఎక్కడ కొంటావు నువ్వు? నువ్వు కొన్న దగ్గర అయితే కొన్ను. అందుకే అంత దరిద్రంగా ఉన్నాయి. సేమ్ టు యు. కూర్చో, నీతో ఎవడ మాట్లాడాడు? కూర్చో. హీరోయిన్ అంటే హీరోయిన్ సరితో ఒకటి అవతల పడతావు. ఎక్కువ చేస్తురు. ఎక్కువ గుయ్యి అంటే ఏమనుకున్నారు? గుమ్మలు గుయ్యండి. మేడం మీరు హీరోయిన్ అయినప్పుడు షూటింగ్ మొత్తం ఎండలోనే జరుగుతుందా? ఎలా కనిపెట్టారు? తెలిసిపోతుంది మేడం మనం చూస్తుంటే. ఎండలో కదా, సూర్యుడి మీద షూటింగ్ మేడం ఇది. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఆ వేడి పెట్టి తన మొగన్ కొడతా కాస్త. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఒక హీరోయిన్ తో మాట్లాడుతున్నారని మర్చిపోకండి, అర్థమైందా? మేడం మేడం బాగుంది మేడం, మీకు పెడితే తెలియట్లేదు మేడం, కళ్ళజోడ ఏదో మనం ఏదో తెలియట్లేదు. మీరు కూర్చోండి. దాని షాప్ లో కాఫీ తాగడం మేడం. మీరు తాగారు ఆల్రెడీ? తాగేము, అప్పటి నుంచి ఇలా తయారయ్యాము. మీ ఫోటో పెట్టుకోవాల్సిందిగా మరి. మేడం చెప్పండి. చెప్తాను. షాప్ లో కాఫీ తాకండి మేడం. అయితే టీ తాగండి. అది టీ కూడా అసలు ఏమి తాగొద్దు. ఏ? అది ఏడిపితే అది కనిపిస్తుంది. కలమనండి, మనకు కావాల్సింది కూడా అదే, అన్ని కలిపి తాగదు. అది కాదు, చెప్పరా అర్థమయ్యేటట్టు. బేసిక్ గా మీరు హీరోయిన్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలనుకుంటారు కాబట్టి ముందు కాదు వెనక్కి వెళ్తాం, మాకు బ్యాక్ సైడ్. మీకు వెనక ప్రోగ్రామ్ ఎక్కువ తెలుసు కానీ మేడం, కానీ మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను మేడం. అంటే ఏంటంటే దీని షాప్ లో చాలా తక్కువ క్వాలిటీ ఉంటాయి మేడం. అవునా, మంచిదే కదా, ప్రైస్ తక్కువ. మేడం తాకండి మేడం దాని షాప్ లో. ఎక్కడ తాగాలో ఎక్కడ తాగకూడదో నాకు తెలుసు. మీరెవరు చెప్పడానికి? మీరు బార్ లో తాగుతారా విషయం మాకు తెలుసు కానీ తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడగడం? ఇక్కడ టీ తాగొద్దు మేడం, బాగోదు. అందుకే కాఫీ ఆర్డర్ పెట్టానండి. అది కాదు మేడం నేను చెప్పేది. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు ఎక్కడ పని చేస్తావు? నీకేం సంబంధం ఇక్కడ? మేము చిన్న షాప్ లో పని చేసుకుంటూ ఉంటాం మేడం. అయితే పని చేసుకో. పని చేసుకునేవాడికి నీకే అంత ఉంటే ఆల్ వుడ్స్, బాలీవుడ్స్, హాలీవుడ్ లో హీరోయిన్ గా చేసా, నాకెంత ఉండాలి? ఆల్ వుడ్స్ ఏంట్రా ఇది? మనం ఏం చెప్పినా సరే కనెక్ట్ అవ్వట్లేదు. దానికి ఈ రోజు 1000 రూపాయలు వస్తాయి, ఏమైనా భయం వేసేస్తుందిరా నాకు. రావు రానివ్వను. ఒక నిమిషం, మనం కాఫీ అడుగుదాం, ఇస్తుందంటే వదిలేద్దాం, దాన్ని ఉంది. ఏ సక్కు, ఏంద్రా సక్క అంటారా ఊకే? మా అన్నయ్య కాఫీ కావాలంటావు, కాఫీ ఇవ్వచ్చు కదండి. పైసలు ఇస్తేనే కాఫీ ఇస్తా. మారవా? నువ్వు మారవా? మార్చేద్దాంరా. సర్లే నీ పని ఏదో నువ్వు చూసుకో. దీనికి డబ్బులు రాకపోయినా యాటిట్యూడ్ మాత్రం తగ్గలేదురా నీ. మనలాగే దానికి అది దీన్నే చెడగొట్టేద్దాం, ఓకేనా? దేనికి దీన్ని చెడగొట్టేస్తా. చెడగొట్టడం అంటే ఆ చెడగొట్టడం కాదు, బేరమా? నువ్వు రా చెప్తా. ఓపెన్ చేస్తే ఒక హీరోయిన్ మంచులోంచి సినిమా చేస్తున్నారా? మనతో కాదురా, వచ్చేస్తుందా? అది కూడా కాదురా. మనం ఒక సినిమా 2 సినిమా చేస్తున్నారా? నన్ను ఎందుకు 2 సినిమాలు ఎన్ని లాంగ్వేజ్ లో చేస్తున్నావు? 3 లాంగ్వేజ్. మరి చెప్పవే. 3 లాంగ్వేజ్ లో కదా ప్యాన్ ఇండియా చేస్తున్నాం. సరే ఏదో ఒక ఇండియా, దాన్ని ఇక్కడికి పిలిపిస్తాను, ఇదే నువ్వు ఫ్లోలో వెళ్ళిపో, అర్థమైందా? ఓపెన్ చేస్తే ఓపెన్ హలో హలో ఓపెన్ చేస్తే ఒక హీరోయిన్ అలా మంచులోంచి పైకి లెగిస్తుంది. ఆ హీరోయిన్ ఎలా ఉండాలి? ఇందాక మన టీ కొట్టు దగ్గర గొడవ పడిన చూసావారా? ఆ వాయిస్ కూడా చాలా బాగుంది. అలాంటిదైతే కొంచెం బెటర్ ఏమో అని. ఎప్పుడైతే మంచు నుంచి అలా పైకి వచ్చిందో ఒక డైలాగ్ చెప్తుంది వాళ్ళ అమ్మతో, అమ్మ
నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటానని. ఆ వాయిస్ కూడా ఇందాక మన దగ్గర గొడవ పడింది చూడు, ఆ అమ్మాయి వాయిస్ లో ఉంటే బెటర్ ఏమో అని నా feeling. అమ్మాయి వాయిసే ఉండాలి. అవునా? పాడినట్టుంది. అదే అనగానే వాళ్ళ అమ్మ కోపంగా చూస్తుంది. కోపంగా చూసిన వెంటనే తన వయ్యారి కళ్ళతో వాళ్ళ అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి వాళ్ళ అమ్మ నొప్పిస్తుంది. ఈ వయ్యారి కళ్ళు అంటే ఇందాక మనతో గొడవబెట్టి చూడు అమ్మాయి, మన కళ్ళలో కళ్ళు చూస్తే ఎలా అనిపించింది మనకి? వయ్యారి కళ్ళేనా మరి? ఒరే అన్ని బానే ఉన్నాయిరా, కానీ స్టోరీకి పైగా ఇది హాలీవుడ్ సినిమా. హాలీవుడ్? అవును, హాలీవుడ్ సినిమా. ఆ అమ్మాయిని అడుగుదామా అంటే అదో టెన్షన్ గా ఉందిరా, ఒప్పుకుంటుందా లేదా అని. అడుగుదామా ఆ అమ్మాయిని, కథ చెప్తే ఏమంటుందో ఒకసారి. ఏమోరా, రాదేమోరా, కానీ ఒక్కసారి అడుగుదాం. ఇంత మంచి హాలీవుడ్ స్టోరీ. ఒప్పుకోదేమోరా. అరే అడగాలి, అడగకపోతే ఎలా వస్తుంది? 1000 crores బడ్జెట్ సినిమాస్ కూడా చేశాను, ఒకసారి తీసుకోవాలి కదా, తెలుస్తుంది కదా. నా అందం వేస్ట్ చేస్తారా? హాలీవుడ్ అంటున్నారు, బాలీవుడ్ అంటున్నారు, వాయిస్ మాత్రం తెలుగువుడ్ లోనే వస్తుంది. డబ్బింగ్ వాయిస్. ఓకే, ఓ డబ్బింగ్ వాయిస్. ఆవిడే ఎవరు చెప్తారు? ఎవరికో హీరోయిన్ కి చెప్తూ ఉంటారు. మేడం మీరు మా కథకి వింటారో లేదని చాలా టెన్షన్ పడ్డాం మేడం అన్నయ్య. ఓకే ఓకే, చిన్న వాళ్ళకి ఇండస్ట్రీలో నేను చాలా మందికి హెల్ప్ చేశాను, ఇది నాకు నార్మల్ విషయం. ఈ కథ మేము పెన్నుతో రాయలేదు మేడం, మా కష్టం, మా బాధలు, మా కన్నీటితో రాసిన కథ మేడం. ఓపెన్ చేయగానే హీరోయిన్ అలా మంచులోంచి అలా పైకి లేస్తుంది మేడం. ఆత్మైందా హీరోయిన్? ఎందుకు మేడం మంచులోంచి లెగిస్తుంది అన్నారు? లేదు మేడం, ఎలివేషన్ షాట్ మేడం. మంచులోంచి అలా పైకి లెగిస్తుంది. ఆ లేచిన తర్వాత మీరు ఆ మంచులోంచి హంసలాగా ఎలాగ విరబూస్తారు మేడం. హంసలాగా కాదు, ఎలివేషన్ అన్నావు, ఏలియన్ పెట్టి ఎలివేషన్ ఏమొస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ తోనే తీస్తారు, అర్థమైందా? అది హాలీవుడ్ లో 4 ఏమి నాలెడ్జ్ మేడం. అప్పుడు మీరు వెంటనే అలాగే మంచులోంచి వస్తారు మేడం. ఓపెన్ నుంచి అలా మంచులోంచి అలా లేస్తారు మేడం. షుగర్ కొంచెం ఎక్కువ ఏమంటారా తక్కువ ఏమంటారా? నువ్వెవరు? నేను పని చేసుకునేదాన్ని. నేనెవరు? హీరోయిన్. మరి నీకు ఆ మాత్రం తెలీదా అని నేను చెప్పాలా? నేర్చుకోవాలి కదరా, అండర్స్టాండ్. చెయ్యి కొంచెం లాగుతుంటే అటు ఇటు జరుపుకున్నాను మేడం. అదే ఆయన ఏదో లేచాడు చూడండి. అదే అండర్స్టాండ్ లేచానండి. ఓకే ఓకే, కూర్చోండి. అండర్ వేర్ అంటే ఇప్పుడు ఎందుకురా నువ్వు ఆవిడతో? మేడం మీకు ఇంత కామెడీ సెన్స్ ఎలా వచ్చింది మేడం? మీరు కథ తప్ప అని చెప్తున్నారు. కథ చెప్తాను మేడం. అయితే అమ్మ వచ్చింది, అమ్మతో మీరు కళ్ళలో కలిపి మీరు ఇదివరకు కూరగాయలు అమ్మారు కదా? సారీ మేడం. మేడం అమ్మ వచ్చింది, అమ్మతో కళ్ళలో వయ్యారంగా కళ్ళు పెట్టి మాట్లాడారు. వయ్యారంగా చూడడం కాదు మేడం, మీ వయ్యారి కళ్ళతో అమ్మతో మాట్లాడారు. నెక్స్ట్ ఆ హీరో ఎంట్రీ ఇస్తాడు మేడం. ఓకే, హీరో నన్ను లేపుకెళ్ళిపోయి 1000 members తో ఫైట్ చేసి ఇంట్లో అందరి నుంచి నన్ను లేచిపోయి ఇద్దరు లవ్ చేసుకొని మంచి రొమాంటిక్. ఓకే ఓకే, హీరో వచ్చి వెళ్ళిపోతాడు అంతే. హీరో వస్తాడు మేడం. హీరో వచ్చిన తర్వాత హీరోకి నా గురించి చెప్పారా? అంటే ఎమ్మంటే ఒప్పించుకుంటారు కదా అది మేడం. హీరోకి ఇంకా చెప్పలేదు మేడం. ఇంకా స్టోరీ ఇంకా ఏదైనా? అది కాదు మేడం, అదే మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ చెప్పండి, అన్ని చెప్తే మాకు కొంచెం కదా. చెప్తా మేడం. కాకపోతే మేము చెప్పే ముందు మా ఊరి ప్రజలు ఉన్నారు మేడం, వాళ్ళకి హాయ్ చెప్పండి. మా ఊరి ప్రజలందరికీ ఇది మా ఊరండి. నా గురించి తెలీదా? మనందరికి ఫ్యాన్స్ లేరా ఇక్కడ? నా సినిమాలు చూడలేదా? ఇండస్ట్రీ కొత్త మరి ఎందుకు? ఇప్పుడు చిన్న పిల్లల్లో ఉన్నాడు, నీకు నా గురించి తెలీదు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లలకు కావాల్సిన ఇవ్వరు. ఇది ఉందిగా, మూసుకో. ఓకే, చెప్పకండి మేడం, ఉంది. సరే మేడం, మీకు కథ చెప్పే ముందు మా ఊరి ప్రజలకి మీ గురించి తెలుసుకోవాలని రొంబ సంతోషం అమ్మా. తమిళ్ అంటే ఆల్ ఇండియా, తెలుగు రాదు మరి తమిళ ఎందుకు అనుకుంటారు కదా ప్రజలు. కామెడీ సెన్స్. మనం మీరు ఆ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారో, ఇండస్ట్రీకి వచ్చే ముందు ఏం చేశారో చెప్పండి మేడం. అప్పుడు ఒక రాఘవేంద్రరావు గారు అనుకుంటారు. ఆయన ఎవరు మేడం? నెంబర్ ఎవరా? కొంచెం చాలా తప్పు చేశాడు మేడం. ఎక్స్క్యూజ్ మీ, మేమిద్దరం కొలీగ్స్. ఓహో, ఫ్రెండ్షిప్. మేమిద్దరం అలా, నేను ఒకసారి మా స్కూల్ ఫ్రెండ్స్ తో అలా నడుచుకుంటుంటే వెళ్తుంటే ఆయన ఒక నిమ్మకాయ తీసి ఇసిరారు. మీకా? ఎస్. దిష్టి కాదనుకుంటలేరా? ఆ నిమ్మకాయ రసం చేసి
వయసు అయిపోయిన ఆయనకి నిమ్మరసం ఇచ్చా. ఓహో, అలా ఇచ్చారా? ఆ మంచితనం చూసి ఆయన తట్టుకోలేక నన్ను ఇండస్ట్రీలోకి తీసుకున్నారు. సీరియస్ గా చెప్పినప్పుడు సీరియస్ గా తీసుకోండి. ఈ అందం వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్ గా చాలా మందికి పంచాలి, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అని. అన్ని వుడ్లకు పంచితే మన దగ్గర గాడిది గుడ్డు తప్ప ఏది ఉండదు మేడం. ఓకే ఓకే, సరే మేడం. ప్లీజ్ నో లాగ్స్, నాకు టైం లేదు. కథలోకి వెళ్తే హీరో నన్ను ఏం చేశాడు, ఏం చేయాలనుకున్నాడు? ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? కాఫీ. ఇదేంటి? కాఫీ మేడం. కాఫీ వాసనలో టీ వాసనలో ఉంటుంది. టీయా? నువ్వెవరు? నేను పని చేసుకునేదాన్ని. నేనెవరు? హీరోయిన్. నాకు ఆ వాసన తెలీదా? ఏంట్రా, తెలుసుకోవాలి కదా, పని చేస్తున్నావా లేదా? గో ఓకే మేడం గో వచ్చి ప్లీజ్. 10 నిమిషాలు మాట్లాడుతుంది. మేడం అయితే Yeah, మీరు yeah. అయితే వచ్చే ముందు ఒకసారి మాకు అంటే మీరు పీడీ టీవీలోనే ఏదో టీవీలో అసలు దానికి మీరు ఆడిషన్ కి వెళ్ళారా? వెళ్ళలేదు, వాళ్ళే బలవంతంగా తీసుకున్నారు. మేడం బలవంతంగా తీసుకున్నారా? ఫోన్ చేసి మీ అంత అమ్మాయిని చూడలేదు మేము. మీలాంటి దాన్ని భూప్రపంచంలో చూడలేదు అని అంటారు. Got it, yeah. అంటే అలా అన్నారు. సో మనం సమాజ సేవ చేయడం అనేది నా సమాజ సేవ అది అవును మేడం. నా గోల్, అదే నా గోల్ అది. ఓకే మేడం. సో 10 మందిని నవ్వించాలి. కానీ 10 మేడం, మరి మంది 20 మంది నవ్వేస్తారు మేడం, 10 మంది ఆపేయమంటారా? మేడం మీరు ఇన్ని సినిమాలు చేశారు, హాలీవుడ్ అన్నారు, బాలీవుడ్ అన్నారు, డైరెక్టర్లతో పరిచయం ఏమైనా ఉందా మేడం? యా నీలంగులం, నీలంగులమా? కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నీలంగులం. నీలంగులం అంటారా మీరు? అంగుళం ఏంటి మేడం? అంగుళం. అంకులా? అంగుళం. అంగుళం నీలం. దిస్ ఇస్ పాన్ ఇండియన్ హీరోయిన్, అర్థమైందా? అంగుళం అంట ఇంకేమైనా అంట. అంత క్లోజా మేడం? అది అంగుళమా గజం అని చెప్పేస్తున్నారా? ప్రభాస్ వెయిటింగ్ బయటనే. ప్రభాస్ వెయిటింగ్. మీరు ప్రభాస్ తో డైలీ మాట్లాడతారా మేడం? డైలీ కాదు, 3 పూట్ల మాట్లాడతారు. 3 పూట్ల ఏమని మాట్లాడుకుంటారు మేడం? అప్పిచ్చాడు, ఇవ్వమని అడుగుతున్నాడు. ఏం అప్పించాడు మేడం? ముద్దులు ఏమన్నా? ఎక్స్క్యూజ్ మీ, నేను అప్పిచ్చా. సలార్ సినిమాకి డబ్బులు లేవంటే. సలార్కి మీరు అప్పిచ్చారా? Yes. ఎన్ని ఇచ్చారు మేడం? నా దగ్గర నాకు 15 crores ట్రాన్స్ఫర్. 50 కోట్లు. Yes. 50 కోట్లు ఇచ్చిన మీరు 50 రూపాయలు పెట్టి ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కుంటే బెటర్ కదా మేడం. అంటే మీరు చదువుకుంటూ విజయవాడలో ఎన్ని చేస్తున్నారు? ఇంట్లో అమ్మ నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టడం గానీ, లేదంటే వద్దు ఆగిపోనడం గానీ అట్లా ఎవరన్నా వాళ్ళేమనలేదు. నా వీడియోలు చూసిన వాళ్ళు అన్నారు వద్దు ఆగిపో. మేడం మంది ఆగని ఆరాటం, అలుపులేని పోరాటం. మేడం అయితే హీరో మీ చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి గడిపెట్టాడు. ఓకే, ఇప్పుడు హీరో లిప్ లాక్ పెడతాడు, అదొక గంట సీన్ పెడతారు, ఇద్దరికి మంచి రొమాంటిక్ సీన్ పెడతారు, అదంతా గంట పెడతారు. ఆయన నేను కలిసి బాహుబలిలో ఇలాగా నేను ఇలాంటి ఉన్నా నచ్చానా అంటే తమన్నాకి ఇలా పెట్టినట్టు నాకు కూడా ఏదన్నా ఫ్రూట్స్ కటింగ్స్ ఇద్దరు కళ్ళలో కలిపి చూసి. మీకు మూతిలో మూతి ఏం పెట్టరు మేడం. మీ మూతిలో పెట్టడం కంటే డ్రైనేజీలో నోరు పెట్టడం ఎక్కువ. ఎక్స్క్యూజ్ మీ, అందరూ సీతాకోక చిలుకలకి చోటిస్తాలాగా నేను దోమలకి ఈగలకి అన్ని ఇస్తా. ఈగ సినిమా చూడలేదా? చూసాను మేడం. దోమ సినిమా తీద్దాం. వాట్స్ రాంగ్? రాంగ్ కదా, అది ఎవరితో వచ్చింది చూడండి. yes how can I help you? బతికి అంటావేంద్రా బాడుకోవు. మేడం ఏంటి మేడం మీరే కదా మేడం టీ అడిగారు ఇంతకు ముందు. నేను అడుగుతాను, మళ్ళీ అడిగి కనుక్కోవాలా లేదా? ఇది వేరే వాసన వస్తుంది, ఇది కాఫీ వాసన వస్తుంది. నేనెవరు? మీరు హీరోయిన్. మీరెవరు? పని చేసుకునేదా? నేర్చుకోవాలి కదరా, వర్క్ చేసుకోండి పోండి. ఇలా రాంగ్ తామకండి. ఎందుకంటే ఇప్పుడు 1000 crores సినిమా ఇది. నేను ఒక్క చుక్క తాగి అది అటు ఇటు అవడం నాకు నచ్చదు. ఓకే, గో 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 ప్లీజ్ గోరా. మేడం రద్దు చేస్తున్నాం బల్పు. అది తీసుకోండి మీరు. బేసిక్గా మీతో చేయాలి మేడం. ఇప్పుడు కొత్త హీరోయిన్స్ ఛాన్స్ ఇవ్వడం నా అలవాటు. ఇప్పుడు మన శ్రీలీల కానీ, శ్రీలీల ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి అక్క సినిమాలు ఎలా తీయాలి ఎలా చేయాలి. నేను ఆ అమ్మాయి డాన్స్ కూడా నేను ఒకసారి నిప్పులు వేసా అన్ని. ఆ డాన్స్ అది నిప్పుల మీద నడిపించాక అమ్మాయికి డాన్స్ వచ్చింది. హీరో మిమ్మల్ని చేపట్టుకుని అలా గదిలోకి తీసుకెళ్ళాడు కదా మేడం. చెప్పు తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది? జరిగింది తర్వాత చెప్తాలే కానీ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మేడం మా ప్రజలకి. మీరు జబర్దస్త్ వచ్చారు కదా, జబర్దస్త్ కి ఎవరు పిలిపించారు, అసలు దేనికి పిలిపించారు, అసలు మీరు అనుకున్నారా ఫస్ట్ స్కిట్ తో అంత పేరు వస్తుందని? అలా వేసవి కాలంలో తోటి విద్యార్థులతో అలాగా రోడ్డు మీద తార్ రోడ్డు మీద నడుస్తుండగా అంటే మీరే నచ్చాడు మేడం. రోడ్డు రా, రోడ్డు పేరు కూడా శ్రీ విద్య అని అర్థమైందా? మా రోడ్డే అది. చెప్పండి మేడం. తార్ రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటే చెప్పులు లేకుండా ఒక అడుక్కునేవాడు కనిపించాడు. వాడు ఫోన్ పే స్కానర్ పెట్టి డబ్బులు ఏమన్నాడు, లేదన్నానని కత్తి తీసి పరిగెత్తిచ్చాడు. అప్పుడే పరిగెత్తుతూ ఉంటే ఒక ఆడది మైక్ పట్టుకొని 2 క్వశ్చన్లు అడిగింది. అది చెప్పా వైరల్ అయింది. అప్పుడు ఆ వీడియోలు చూసి ఇమానువల్ అన్నయ్య అందుకే పేరు పలకడం రాకి ఇమ్ము అంటున్నా. ఇమానువల్ అన్నయ్య అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఇలా మా టీమ్ లో ఛాన్స్ ఉంది చేస్తారా అంటే ఇంకా నేను
ఏకబడి చేసాం. వచ్చారు ప్రాక్టీస్ అప్పుడు ఎలాగ ట్రీట్మెంట్ ఉంది? పైకి ఎక్కడ మీరు చేద్దాం అనుకున్నారా? టెన్షన్ పడ్డారా ఫస్ట్ టైం జబర్దస్త్ స్టేజ్ మీద? ఫస్ట్ కింద పడ్డా ఎక్కగానే కాలు అడ్డుపడి. ఓకేనా, టెన్షన్ పడ్డా. సో ఎక్కగానే నోటికి వచ్చిందే చేశాను. వాళ్ళు కొత్త తెలుస్తుంది మేడం, చూస్తుంటే అర్థమవుతుంది. రోడ్డు మీద చేసేదే చేశాను. అది అర్థమైంది, చూసాం స్కిట్ చూస్తే అర్థమవుతుంది మేడం. అదే అదే. సో జడ్జెస్ కూడా పాపం తిట్టలేక పొగిడి ముద్దులాడి వాటి పర్ఫార్మెన్స్. యాక్చువల్ గా నా అందం చూసి ఇప్పుడు వరకు జబర్దస్త్ లో ఎంత అందమైన అమ్మాయిని చూడలేదు అనుకుని బాబుకి జీవితం ఇద్దాం, బాబుకు లైఫ్ ఇద్దాం, ఈ అమ్మాయిని జత చేస్తే ఏదన్నా జరగచ్చు అని ఇంకా లవ్ ట్రాక్ వేశారు. నేను కాదనలేక. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేశారు మేడం ఫస్ట్ స్కిట్ వరకే ఉంటాను నెక్స్ట్ నేను వెళ్ళిపోతాను అంటే అంటే కంటిన్యూ చేస్తారా లేదా అనేది? యాక్చువల్ గా నేను చూసినప్పుడు అనుకున్నా నువ్వే ఉన్నావు ఇన్ని రోజులు నేను ఉండలేనని. సో మీలాంటి వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. అయ్యో థ్యాంక్ యూ మేడం. అంటే ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా మిమ్మల్ని పెట్టుకోవడం, మిమ్మల్ని అంటే మీరు చేసేది వైరల్ అవడం, ఇట్లా అయితే కంటిన్యూ చేసేది వైరల్ అవ్వట్లా, స్కిట్ వైరల్ అవుతుంది. సరే మేడం, అయితే జబర్దస్త్ కి ఎలా వచ్చారు? ఓకే, మరి మీరు జబర్దస్త్ కి వచ్చిన తర్వాత పీటీటీ వాళ్ళు వద్దు వెళ్ళొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ అక్కడ చేస్తే వెళ్ళిపోమన్నారు. కథ చెప్పరా ఫస్ట్? నాకు అదే ఉంది, అదో గద, వింత కదా. సరే చెప్తా మేడం. హీరో రొంప ఇలా తిరగగానే కన్నోళ్ళు ఎండి వాళ్ళు జూమ్ బ్యాక్ వల్ల ఫస్ట్ షాటా మేడం ఎలా మేడం? మీరు ఆ సినిమా చూసారా? ఫ్యాన్ హీరో అని చెప్తున్నా కదా. సరే మేడం, మీరు అలా చూడగానే చెయ్యి పట్టుకుని దగ్గరికి అదే మనకు కావాల్సింది. దగ్గర పట్టుకొని ఇద్దరికి లిప్ లాక్ హగ్ ఇచ్చి గంట వరకు సీన్ పెట్టి మీరు మళ్ళీ అది రీటేక్ చేయమని చెప్పి. మేడం yes ప్రపంచంలో అమ్మాయిలందరూ చచ్చిపోయి మీరు ఒక్కరే ఉన్నా కూడా గంట సేపు ఏనా కొడుకు పెట్టండి. కబీర్ సింగ్ కి నన్ను అడిగారు. కబీర్ సింగ్. సరే మేడం, ఇక్కడ మీకు అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది మేడం. ఓకే చెప్పు. సాంగ్ ఏంటంటే కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడవెందుకు. ఆ సాంగ్ ఉండదు మేడం నాకు తెలిసి. పోయినోడు ఇక రాడు మేడం లిప్ లాక్ పెట్టిందో అదే సాంగ్ ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, yes ఏంటిది మేడం? మీరు ముద్దు పెడితే ఆ పాట వద్దు. చుక్కలోకి ఎక్కినాడు చక్కని. లేదు లేదు మేడం, కళ్ళలోని కళ్ళు పెట్టి. ఈ పాటకి మన సునీత గారిని అడుగుదాం అనుకుంటున్నా సింగర్ గా. ఈవిడ వాయిస్ ఉన్నావు కదా, ఎంత బాగుంది. అవునా మేడం గారు? పాటలు కూడా పాడతారా? ఆల్రెడీ చాలా పాటలు పాడారు మేడం. మేడం మా ఊరు ప్రజల కోసం ఏమన్నా ఒక 2 పాటలు. ఫస్ట్ ఇదే మన పాటే పాడండి మేడం. పువ్వాయి ఉంటాడే అటో పరావు. ఏముంది మేడం ఆ గొంతులో? వోకల్ కార్డ్స్ సెన్సార్ మేడం. మళ్ళీ వచ్చింది మేడం ఇది. మేడం రికార్డింగ్ డాన్సా? 500? మరి ఎందుకు అతి పర్ఫార్మెన్స్? అరే ఛాన్సుల కోసం తెగించమాక, నేను ఉన్నా. వాట్ ఇస్ దిస్? వేడి లేదు నాకు, వేడి కావాలి. ఉంది మేడం వేడి మీలో. ఓ దాంట్లో లేదు, ముఖం మీద కొడతా. వద్దు మేడం. ఎస్ 1 minute. ఏంటో స్మెల్ తేడాగా ఉంది, చూసుకోరా. నువ్వు ఇచ్చింది ఏంటి? నేను ఇచ్చింది కాఫీ. నేను డికాషన్ అడిగా. ఓకేనా, గెట్ అవుట్. డికాషన్ అడగలే మేడం, చెప్పురా. గెట్ అవుట్. వాట్ ఇస్ దిస్? జస్ట్ గెట్ అవుట్. డికాషన్ అంటే తీసుకు. జస్ట్ గెట్ అవుట్ ప్లీజ్. బ్రింగ్ డికాషన్. మేడం మీ వాయిస్ నుంచి ఏదన్నా ఒక రొమాంటిక్ పాట వినాలనిపిస్తుంది మేడం. కళ్ళు కొస్తావనుకున్న తెల్లాళ్ళు చూస్తూ కూర్చున్నారా లేదే, చాలైనా లేదే, తలుపుడు వెనకే కూర్చున్నా తెరిస్తే వద్దామనుకున్నా పడుకోవి, పైగా తిడతావి. మీకు పేమెంట్ ఇస్తారా మేడం జబర్దస్త్ లో? పేమెంట్ ఇవ్వడం కానీ, అంటే మీరు ఏదన్నా జబర్దస్త్ చేస్తున్నారు కదా, అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా, అంటే ఎవరైనా మిమ్మల్ని తొక్కేయడం కానీ, లేదు అని అంటే క్యారెక్టర్ ఇవ్వకపోవడం కానీ, డైలాగులు ఇవ్వకపోవడం కానీ, లేదంటే మనీ ఇవ్వకపోవడం కానీ ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? నేను ఎవరి జోలికైనా నా జోలు ఎవరికి రారు. ఓకే, వెళ్ళామా తిన్నామా స్కిట్ చేసుకున్నాం. మీకు జబర్దస్త్ జడ్జిల్లో ఎవరంటే బాగా ఇష్టం? కృష్ణ భగవాన్ గారు. ఎందుకు మగాళ్ళనే మేడం? మీకు మగాళ్ళంటే బాగా ఇష్టం? కాదండి, ఆడలు సపోర్ట్ చేయొచ్చు కానీ ఒక ఆడది మొగుడు సపోర్ట్ చేయలేదు. బా, ఒక మగాడి విజయం వెనకాల ఆడదుందంటారా? ఆడదు కృష్ణ భగవాన్ గారు ఉన్నారు. ఆవిడ ఉన్నారు మేడం. ఫ్యూచర్ లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు మేడం? ఇప్పుడు దాకా ఆలోచించిన ఫ్యూచర్ లో ఏమవుందని, ప్రెసెంట్ ఏమవుతానో తెలియదు. ఆలోచించుకోవడం బెటర్, ఎందుకంటే మన ఫ్యూచర్ ఉంటే ఆలోచించాలి మేడం. అది అమ్మ అయిందా? అమ్మ అవ్వలేదు, నీకు పిల్లలు కదా. ఒరే అది కాదురా, నువ్వు ఆగు. వర్క్ అయిందా అని చెప్తున్నా మేడం. జస్ట్ 2 minutes. ఓకే, మ్యాగీ కాదు కదా. ఓకే తొందరగా. తమ్ముడు కూడా మ్యాగీ మేడం. ఇది ఇప్పటిదాకా కాఫీ ఇచ్చిన టీ ఇచ్చిన ఎక్స్ట్రాల్ చేసి దొబ్బింది ఇది. దీనికి నీళ్లు కలిపి తాగులు. దీనికి ఇట్లయితే సెట్. హీరోయిన్ ఆట హీరోయిన్. మేడం ఏంటిది మీరు అడిగిందే మేడం? ఒక నిమిషం. యా, ఇది కాఫీ. కాఫీ టేస్ట్ అలా చూస్తారా? బాగుంది, సూపర్. కీప్ అప్. ఇలా లేట్ చేయడం వల్ల ఏంటంటే నాలాంటి సెలబ్రిటీస్ ఎక్కువసేపు ఉండరు. నాకు తెలీదా ఏది కాఫీ ఏది. మేడం చిన్నపిల్ల కదా. ఓకే, నేర్చుకో. సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. వెళ్ళేటప్పుడు ఇస్తా డబ్బులు. ఓకేనా? ఓకే మేడం. రిమైండ్ మీ. ఓకే ఓకే మేడం. క్రోర్స్ ట్రాన్సాక్షన్ ఓకే మేడం. చేంజ్ లేదు నా దగ్గర. తాగండి. తాగలేకపోతే నాకు ఇవ్వండి మేడం, నేను చూసుకుంటాను. ఇదేంటి మంచి నీళ్ళు అయితే గట్టకట్ట తాగుతుంది ఇది. ఒరే తమ్ముడు మైను. తమ్ముడు వస్తే సౌండ్లు వస్తాయి. మైను మా తమ్ముడి పేరు.
మేము ముద్దుగా చేతబడి తమ్ముడు అని పెట్టుకుంటామంట, మ్యాజిక్ చేస్తాడు. ఏం చేయగలరు అంటే ఎలా చిచ్చి. ప్రదర్శించగలరు? ఆడికి లీడ్ అవ్వకుండా ఏదైనా చేయగలడు. మొన్న ఇలాగే మ్యాజికల్లో. ఒక అమ్మాయి మీరు ఏం చేయగలరా అని అడిగింది. తెల్లారగట్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నాం మేము అందరం. బలవంతం చేశాడు తమ్ముడు. Oh my God. పెళ్లి కూడా వాళ్ళ చెయ్యి జాగ్రత్త తీసుకొని ఫైర్ ని ఆ. అండ్ ఇంటికి వెళ్ళి గట్టిగా మరి లెఫ్ట్ హ్యాండ్ వద్దు ఇది ఒక్కటే. ఒక్క నిమిషం ఒక్క తమ్ముడు. నిమిషం ఒక్క నిమిషం తమ్ముడు కాలుతుందా? హ? నిజంగా నిజంగా కాలిందా? అరే అది మొహమ్మద్ కాల్సిన ఒకసారి ప్లీజ్. కాలుతుందా? నిజంగా కాలిందా? నిజంగా కాలిందా? సో ఇందాక ఆ అమ్మాయి చాలా అంది మా తమ్ముడు నన్ను ఏం చేయలేడు అని. దేకో తమ్ముడు జిమ్ బాడీ. అయితే ఎవరికి ఎక్కువ? ఓకేనా? ఒకసారి పైకి లే, మా తమ్ముడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. 1 minute లే, పైకి లే. చూడు తమ్ముడు, నీకు పెళ్లి సంబంధం సెట్ చేస్తున్నాను నేను. చూడు పాపం ఆయన జీవితం ఎందుకు నాశనం చేయాలి? నవ్వకు, ఫీల్ తో అంటే చూడు తమ్ముడి కళ్ళలో. చూడు అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసావు. నీకు ఫీలింగ్ ఏంటి? సిగ్గు 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 నీకు నచ్చాడా? మరి ఇందాక ఎవరు నచ్చలేదు అది ఇదే నన్ను. పాపని అడుక్కున్నావు కదా అని నచ్చలేదు. అబ్బో పెళ్లి చేసుకుంటావా? మరి అయితే చేసుకుంటావా? మా అమ్మ ఓకే అంటే అమ్మ ఓకే అంటే సరే, అమ్మని మేము ఒప్పిస్తాం. ఇప్పుడు నువ్వు చేసుకుంటావా? ఫస్ట్ ఒప్పించి అప్పుడు చేసుకుంటా. ఇంద్రజా అమ్మ మనోడు పెళ్లి చేసుకుంటారని నువ్వు చేసుకుంటావా? అరే పెళ్లి దాకా వద్దు కానీ ఎంగేజ్మెంట్ చేద్దాం ఇద్దరికి. చేయి మరి, మార్చి ఉంగరాలు మార్చి. ఉంగరం లేదు కదా, మ్యాజిక్ తీరే తెచ్చేసుకుంటాడు. చేస్తాడరా అలాగే మ్యారేజ్ చేసినాక 7 వార నగరాలు కూడా తీసుకుంటా. అంటే ముందు ఎంగేజ్మెంట్ చేసుకో. నెలకి 4 వారాలే కదా, 7 వారాలు ఉన్నప్పుడు తెస్తాడు. తమ్ముడు పెట్టు 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 పెట్టు, ఉంగరం తొడిగే. ఏయ్! ఆల్రెడీ ఉంగరం ఉంది. ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ. పెట్టు జోకు. నేనేం కాదు. ఎంగేజ్మెంట్ అయింది. మరి మా తమ్ముడు నీ కోసం గోల్డ్ రింగ్ ఇచ్చాడు, నువ్వేమేపా మా తమ్ముడికి? గోల్డా? మీ అందరికి ఇస్తాను, కళ్ళు మూసుకోండి, తెరవద్దు. తెరవను. అందరికంటే కెమెరామెన్ మీకు కూడా ఇస్తారు తల ఒకటి, డైరెక్టర్ ఒకటి. తెలుసు హీరోయిన్. నేనెవరు? మీరు హీరోయిన్ మేడం. అది ఉంచుకో జాగ్రత్త. ఓకే, ఖర్చులకు కావాలంటే ఫోన్ చేయి. 4 crores ట్రాన్సాక్షన్ ఓకే మేడం, థ్యాంక్ యూ. క్యారీ అంట. అమ్మ నాకైతే 1000 రూపాయలు వచ్చాయి. అరే అనే లేంట్రా ఉండరా ముద్దిస్తుంది. ముద్దు కాదా వెళ్ళిపోయిందారు ఇక్కడ నుంచి మన ఉంగరము వెళ్ళిపోయిందా? ఉంగరం తీసుకుని నాకు ఏంద్ర మీ బాధ? ఆ చేతిలో డబ్బులు ఏంటి? హీరోయిన్ ఇచ్చింది 1000 రూపాయలు. అది డమ్మి అని మనకి తెలుసు. దాన్ని జడగొట్టడానికి మనం కథ చెప్పాము, అది చెప్పాము. తమ్ముడు ఉంగరం ఏమో అది పట్టుకుపోయింది, 1000 రూపాయలు ఏమో దీనికి ఇచ్చింది. మనం ఊడిపోయింది తమ్ముడు, అదే గెలిచింది. దాని బాధ కంటే నాకు దీని ఆనందం తట్టుకోలేకపోతున్నాను రా నేను. సక్కు ఏంద్రా? డబ్బులు అయితే కొట్టి వచ్చినాయి కదా, మా కాఫీ ఇవ్వకుండా. కానీ మాట్లాడితే దాన్ని హీరోయిన్ అనుకో. అది హీరోయిన్ కాదు, డమ్మీ. అది నీకు విషయం తెలుసా? అదే కాదు, ఈ డబ్బులు కూడా డమ్మీయే. డమ్మీ డబ్బులా? వీడు కూడా మంది కలిసి వీడు ఎండింగ్ వచ్చేసరికి నిజంగా డమ్మీ డబ్బులా? డమ్మీయే రా, పాడుకో. అమ్మయ్యా, నేను మమ్మీ అనుకున్నాను డమ్మీ అంటే ఇవన్నీ. సరేరా, మనం గెలిచావు. మనం గెలవలేదురా, మనల్ని గెలిపించింది హీరోయిన్. ఎవరు అనుకున్నావు? ఆ హీరోయిన్, ఒక యుగాండా హీరోయిన్. ఇప్పుడు తీస్తావు, ఇస్తావా? ఈ కాదు కదా, మీకు నేను చాపత్త కూడా ఇవ్వ. నువ్వు చాపత్తగా తిని రోజులు మేమిద్దరమే అనుకున్నావు. ఇప్పుడు అర్థమైందా మా వెనక ఎవరుందో? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక్క ఆడుతుంటది, బట్ మా ముగ్గురు మగాళ్ళ వెనకాల ఒక్కతే ఆడుతుంది తెలుసా? ఆ ఆడదే యుగాండా హీరోయిన్. ఎంటికలకు బటన్లు అమ్ముకునే ముఖం దానా హీరోయిన్ అని చెప్పి నాటకాలు ఆడి ఇంత చేసినావా నువ్వు? నాకు న్యాయం చేసావు అనుకుంటే నాకే అన్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేస్తావా? ఇంకోసారి నా షాప్ దగ్గర రావాలే, నీకు మమ్మీ కనిపించేలాగా చేస్తే ఏమనుకుంటున్నావు? జుట్టు వీకి ఏలాడదీస్తా గుమ్మానికి.